శ్రీమద్ ఆదివనం షడగో విధీంద్ర మహాదేశకాయ నమ. ఉదయమే ఒకసారి ఆదివనం షడగోపం గురించి వైభవం ఒకసారి చెప్పినా నేను. స్వామివారు ఒకసారి మళ్ళీ చెప్పినారు, కానీ నాకు దొరికిన భాగ్యం స్వామివారి గురించి మళ్ళీ చెప్పడానికి. ఈ అహోబిల మఠం కూడా మొట్టమొదటి ఆచార్య స్వామివారు అహోబిల మఠంని నిర్ధారణ చేసిన స్వామివారు శ్రీమద్ ఆదివనం షడగో విధీంద్ర మహాదేశికన్. ఈయన పుట్టినది కాంచీపురంలో. అక్కడ ఈయన పుట్టిన పేరు పెట్టిన పేరు శ్రీనివాచార్య స్వామివారు. అక్కడి నుంచి పుట్టినది మేళకోటలో, చదివినది కాంచీపురంలో. మేళకోట మైసూరు దగ్గర పుట్టిన స్వామివారు. అదేవిధంగా 16 సంవత్సరం వేదాధ్యయనం అన్ని అయిన తర్వాత స్వామి లక్ష్మీనరసింహస్వామి అహోబిలం లక్ష్మీనరసింహస్వామియే స్వయంగా ఒక ముసలైన రూపంలో వచ్చేసి ఈ స్వామివారికి సన్యాసాశ్రమం ఇచ్చి, నువ్వు తప్పకుండా అహోబిలం వెళ్ళాలి, అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న స్వామివారు తీసుకెళ్ళి ఒక్కొక్క గ్రామంతో వెళ్ళి శ్రీవైష్ణవ సంప్రదాయంని ప్రవచనం చేయాలి, అది ఆజ్ఞ. ఆయనకి ఆజ్ఞ పట్టుకొని స్వామి ఆదివనం షడగోప స్వామి వారు అహోబిలం వెళ్ళారు. అక్కడ మీరు అందరికీ తెలుసు, అహోబిలంలో 9 నరసింహస్వామి ఉన్నారు. అక్కడ 9 నరసింహస్వామి ఉన్నావో ఏ నరసింహస్వామిని తీసుకుపోవాలి అని ఆయనకి కొంచెం కన్ఫ్యూజన్ అయింది. స్వామి మీరే చెప్పండి, ఎవరు నేను తీసుకెళ్ళాలి అని చెప్పినప్పుడు అహోబిలం మాలో నరసింహస్వామి, ఇప్పుడు లోపల మూల విరాట్ విగ్రహములు ఉన్నాయి కదా, లక్ష్మీతో ఉన్న స్వామివారు, ఆ స్వామివారు అహోబిల నరసింహస్వామి మాలో నరసింహ స్వామివారు ఈ స్వామివారు కూడా చేయిలో వచ్చేసారు. ఇప్పుడు వరకు ఇప్పుడు ఆయన మొదటి ఆచార్యవాడు స్వామి. ఇప్పుడు 46 పీఠాధిపతి ఉన్నారు. శ్రీమన్ షడగోప శ్రీ రంగనాథ మహాదేశికన్. ఆయన వరకు ఇప్పుడు వరకు ఆ నరసింహస్వామిని ఆరాధన చేసుకొని గ్రామంతో వెళ్తున్నారు సంచారంలో. ఇప్పుడు సంచారం అంటే కూడా కొంచెం ఇప్పుడు కూడా అసౌకర్యం చాలా ఉన్నాయి కాబట్టి వాహన వసతి ఉంది, కానీ 700 సంవత్సరం క్రితం ముందుకు అలాంటి వాహన వసతి ఏమి లేదు. ఇంకొకటి అంటే వీళ్ళందరికీ ఆచారం ఎక్కువ, ఇక్కడ తినాలి, ఇప్పుడు తినాలి, ఒక్క పూట అన్నం చేయాలి. ఇంకొకటి అంటే మనకన్నా సన్యాసికి సన్యాసాశ్రమం తీసుకున్న వారికి ఆకారంతో ఆచారం ఇంకా ఎక్కువ. మనం అది ఉప్పు పప్పు వేసుకొని తింటాం, వాళ్ళకి ఉప్పు ఉండకూడదు. అందువల్ల సన్యాసి వాళ్ళు ఏం చేస్తారు, భిక్షాటన వెళ్తున్నారు కదా, భిక్షకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం భోజనం ఇస్తున్నారో దాన్ని పక్కన నదికి తీసుకెళ్ళి, వాళ్ళు మేలు చికెన్ తీసుకున్నారు కదా అన్నం అన్నీ ఇదిలో తీసుకుపోవాలి. పక్కన నదికి తీసుకెళ్ళి చికెన్ ఉంది కదా ఆ బట్టల్ని నదిలో మంచిగా వాష్ చేయాలి. ఆ వాష్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఉప్పు కారము అన్నీ పోయి ఒట్టిగా అన్నం మాత్రమే వాళ్ళు తిన్నాడు. ఎందుకు అంటే ఒక్క ఇంటి నుంచి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంటిలో వాళ్ళకి ఏముందో మనము ఎందుకోసం ఆకార నియమం పెట్టుకున్నాం అంటే, ఎవరు వంట చేస్తున్నారో వాళ్ళకి ఏం గుణం ఉందో, వాళ్ళకి ఏం ఇది ఉందో అది అన్నంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకంటే ఆచారం ఉన్నవారు మాత్రం వాళ్ళు జపం చేసిన వారు బయట అన్నం ఎవరు టచ్ చేసిన అన్నం వాళ్ళు తిన్నట్లేవు. ఇది మీరేమైనా ట్రై చేసి చూడండి. ఒకసారి ఇంట్లో మంచి కోపంతో అన్నం చేయండి, మంచి తృప్తితో అన్నం చేయండి, రెండుకి ఎంత తేడా వస్తుందో మీరే చూడండి. కోపంతో అన్నంలో తప్పకుండా ఎంత మధురమా చేసినా కూడా అన్నం మంచిగా రాదు. మీరు మధురమా లేకుండా అన్నం చేసినా కూడా నా స్వామివారు నాకు చెప్పారంటే తిరుప్పావై చెప్పేసి ఏమి లేకున్నా ఒక మట్టి అన్నమా పెట్టు, అది మధురమా అవుతుంది చెప్తారు. సో మనం ఏం చెప్తున్నామో, మనం ఏం అవుతుందో అది అన్నం రిఫ్లెక్ట్ అవుతుంది. సన్యాసిಗಳಿಗೆ ఇంకా ఎక్కువ ఒక్క పూటతో అన్నం తినాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటలు 1 గంటల వరకు అన్నం లేకుండా ఉండాలి. ఆచారం ఉంది. త్రికాలం సంధ్యావనం చేయాలి, అర్ఘ్యప్రదానం తప్పకుండా చేయాలి, సూర్య నమస్కారం చేయాలి, 5 గంటలకు లేవాలి, అన్నీ ఉన్నాయి. ఇది ఉన్నప్పుడు కూడా స్వామివారు అప్పుడు నరసింహస్వామి కూడా ఆజ్ఞ పెట్టుకొని గ్రామంతో వెళ్ళి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ప్రవచనం చేస్తారు. ఈ మఠంలో ఉన్న స్వామివారికి మాత్రం ఒక విశేషమైన పేరుంది. అహోబిలం మనం స్వామివారికి మాత్రం ఆదివన్ షడకోప పేరుంది. ఇదో తిరువల్లికేణి దగ్గర
మన సంప్రదాయంలో ముఖ్యమైన ఆళ్వార్ స్వామి నమ్మాళ్వారోட గుడి ఉంది అక్కడ. ఈయన సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆ గుడి ఏమైందంటే ఆ గుడిలో అక్కడ సరిగా లేవు, అది డెమాలిష్ అయిపోయింది. అది ఈ స్వామివారు అక్కడ సంచారం వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ నమ్మాళ్వారిని అక్కడ ఆయన నమ్మాళ్వారు ఏ ఊరులో పుట్టారో తిరుక్కురుగూరు ఆళ్వారిలో పుట్టారో అక్కడే మళ్ళీ మంచిగా గుడి నిర్మాణం చేసి రాజగోపురం కట్టేసి అక్కడ ఆ మళ్ళీ నమ్మాళ్వారిని మళ్ళీ ప్రతిష్ఠ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ ఊర్లో నమ్మాళ్వారుల వార్షిక తిరునక్షత్రం వైకాస మాసం విశాఖ నక్షత్రంలో జరిగినప్పుడు ఈ మన ఐడింగ స్వామి వారికి మొట్టమొదటి మర్యాద. అప్పుడు మళ్ళీ నిర్మాణం చేస్తారు కదా, అది మర్యాద పెట్టుకొని ఇప్పుడు వరకు జరుగుతుంది. అదికంటే ఆ నమ్మాళ్వాడ స్వయం పేరు షటకోపన్. స్వామివారు తను మళ్ళీ ప్రతిష్ఠ చేసడానికి ఈ ఆదిన షటకోపనికి స్వామి నమ్మాళ్వారు తన పేరుని ప్రసాదించారు. ఈ తర్వాత నువ్వు షటకోప ముని అంటే ఋషి కదా, షటకోప ముని అని అందరూ మిమ్మల్ని పిలవాలి అని నమ్మాళ్వారు ఆజ్ఞపెట్టారు. అదేవిధంగా వన్ షటకోపన్ ముందు ఉదయమే చెప్పిన వన్ అంటే వన్మ ఉదారాహ. ఉదారం అంటే ఏంటి? మన శ్రీవైష్ణవ ఆచార్య వారికి అందరికీ పెద్ద ఔదార్యం ఉంది. ఔదార్యం అంటే మన ఉన్నది ఇక్కడ భగవాన్ ఇయ్యారు కదా, అదే ఔదార్యం. ఏ ఔదార్యం? శ్రీవైష్ణవ ఆచార్య ఏ ఔదార్యం చేస్తారు? ఉదాహరణ చేస్తారు, జ్ఞానం ఇచ్చారు. ఈ లోకంలో ఉన్న లౌకికుని మిమ్మల్ని డిటాచ్ చేస్తారు. ఇలా చేసి ఎవరు శాశ్వతమైన ఫలమో, ఈ లోకమన్నీ మెటీరియల్స్ ఫలం శాశ్వతం కాదు, ఏదో శాశ్వతమా ఉన్నది ఏదో లోకంలో ఒకే ఒక్కటి మాత్రం శాశ్వతం, స్వామివారి పాదారవిందం మాత్రమే శాశ్వతం. అది ఒక ఆచార్య అనుగ్రహం లేకుండా దొరకదు. అమ్మవారి అనుగ్రహం లేకుండా, ఆచార్య వారి అనుగ్రహం లేకుండా స్వామివారి అనుగ్రహం దొరకదు, శాస్త్ర సమ్మతం. అదే మన శ్రీవైష్ణవ ఆచార్య వారు అందరూ ఈ విషయంలో, డబ్బు విషయంలో కాదు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఎప్పుడు మాట్లాడితే రెండు విషయం గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఒళ్ళు మోక్షం, రెండవది డబ్బు అవసరం లేదు. అందుకంటే ఎప్పుడు మన ఆచార్య వారి దగ్గర వెళ్ళండి, పరిహారం చెప్పండి, స్వామి నాకు ఈ స్థితి బాగలేదు, నాకు ఈ స్థితి బాగలేదు అంటే వాళ్ళు ఒక్కటే చేస్తారు. స్వామివారు మంచి దర్శనం చేసుకోమ్మా, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, అమ్మవారు మొగ్గండి, ఈ తప్ప వారు ఏమి ఈ హోమం చేయండి ఆ హోమం చేయండి. శ్రీవైష్ణవ సంప్రదాయంలో దానికి ఎప్పుడూ డబ్బు పెట్టి చేయడానికి విషయమే ఎక్కడ ఏమీ లేదు. ఇది ఒకే ఒకటి, మీరు మీ అమ్మ చూడడానికి, మీ ఆయన చూడడానికి, మీ ఫాదర్ చూడడానికి, మదర్ చూడడానికి డబ్బు అవసరం లేదు. మీకు ఎప్పుడు కావాల్సో అప్పుడు వెళ్ళి చూడవచ్చు. ఇది కూడా అదే. ఈ వన్ షడగోపం అంటే ఔదార్యంతో ఉన్న స్వామివారు. ఏ ఔదార్యం? అందరికీ మోక్షం ఇవ్వాలంటే స్వామివారు పోవాలి కదా. స్వామివారి దర్శనం ఎవరికి దొరికిందో హృద్యంతి అని ఒక శ్లోకం ఉంది, శాస్త్రత ఉంది. తస్మిన్ దృష్టే పరావరే. స్వామివారు చూసినప్పుడే మనం లోపల ఉన్న అంధకారము, మన లోపల ఉన్న అన్ని నాట్స్ అన్నీ పోతుంది, శాస్త్రం చెప్తుంది. స్వామివారు చూసిన మాత్రం తస్మిన్ దృష్టే పరావరే, చూసినా చాలు. గుడికి ఎందుకు వస్తున్నాం మనము? గుడిలో ఉన్న స్వామివారు చూడడానికి వస్తున్నాం. వచ్చే ఏమవుతుంది? ఇంట్లో కూడా కన్ను మూసుకొని చూడవచ్చు కదా. ఎందుకంటే ఆళ్వారు ఆచార్య వారు అందరూ ఈ స్వామివారు ఈ తిరుమేనిలో ఈ విగ్రహంలో తన ప్రేమ అన్నీ చెప్పి మంగళాశాసనం చేసిన విగ్రహం ఇదన్నీ. దివ్యదేశం ఎందుకు విశేషం? ఇంట్లో ఉన్న స్వామివారి కన్నా దివ్యదేశం ఏ విశేషం స్వామి? ఇంట్లో మనం చేసిన ఆరాధన, గుడిలో పెద్ద పెద్ద ఆళ్వారు ఆచార్యులు అందరూ చేసి మంగళా చేసిన తిరుమేని అది. అందుకంటే గుడికి పోతున్నాము. గుడి లోపల స్వామివారు నడుస్తున్న ఎడమది. సో మనం అంత ఔదార్యంతో ఉన్న స్వామివారు కానీ వన్ షటకోపన్ అని ఈ మద అహోబలమణంలో ఆచార్య వారు అందరికీ పేరు. అది మొట్టమొదటి ఈ స్వామివారి కదా వచ్చింది. అందుకంటే ఈ స్వామివారిని ఆదివన్ షటకోపన్, అందరికీ మొత్తగా వచ్చిన స్వామివారు పెట్టి ఆదివన్ షటకోపన్ అని పేరు పెట్టారు. అదేవిధంగా సంప్రదాయంలో కాలక్షేపం ఒక క్రమం ఉంది. ఉపన్యాసం అంటే ఇలాంటి మాట్లాడే ఉపన్యాసం, కాలక్షేపం అంటే రహస్యాత్రం చెప్పేది కాలక్షేపం. అలా శ్రీభాష్యం అది రొమ్మ విశేషమైన గ్రంథము. వేదవ్యాసరు చెప్పిన బ్రహ్మసూత్రముకి భగవద్ రామానుజాచార్య చేసిన కమెంట్రీ వ్యాఖ్యానం శ్రీభాష్యం. అది ఎవరు ఏ సంప్రదాయం
వాళ్ళ అహోబిలం అనగానే ఏ మనం కానీ వాడు ఈ శ్రీభాష్యం కాలక్షేపం చేస్తారంటే ఈ స్వామివారోడ తని అని చెప్పలేకుండా చెప్పకూడదు. అంత శ్రీభాష్యంలో నిర్ధారణగా ఉన్న స్వామివారిని ఆదివన్ షడగోపం ఆయన పుట్టినరోజు ఈరోజు కన్యామాసంలో జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కన్యామాస జ్యేష్ఠ నక్షత్రం. ఆ స్వామివారు పుట్టినరోజు. అహోబిలే శ్రీనిసింహ ప్రేక్షమంత్రం స్వయం దతౌనుంది. మనమందరూ స్వామివారు రోజు చెప్తున్నారు, అందరూ మళ్ళీ చెప్తున్నారు కదా, ఉగ్రం వీర మహావిష్ణుని మహామంత్రం. ఆ మంత్రము నృసింహస్వామి గురించి మంత్రం కదా, అది నృసింహస్వామి, అది దానికి ప్రేక్షమంత్రం అని పేరు. ఆ మంత్రముని నృసింహస్వామి స్వయంగా వచ్చి ఈ స్వామివారికి ఉపదేశం చేశారు. నృసింహస్వామియే స్వయంగా వచ్చి తన మంత్రంని ఒక్కరికి ఉపదేశం చేస్తారంటే అతనోட వైభవం ఎంత గొప్ప అని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి అందరూ ఒకసారి ఆ స్వామివాడు తని అని ఒకసారి అనుసంధానం చేస్తాం. ఆ స్వామివాడు కృప ఉందే మనకి నృసింహస్వామి కృప దొరకడం ఈజీ అవుతుంది. ఎప్పుడు భాగవతుడు, ఆచార్యుడు, అమ్మవారు, ఆ తర్వాత స్వామి. మన దేశికుని స్వామి వారు ఇది నీట్గా ఒక పాసురంలో చెప్తారు. என்று இவரை திருமகள் என்று ఇవరై మున్నిట్టు ఎంబెరుమా తిరువడిగా అడగిండ్రేనే. నాకు మంత్రోపదేశం చేసిన నాకు సమాషణ పెట్టి మంత్రోపదేశం చేసిన ఆచార్యవాడు ఆయనకి ఆచార్యుడు, ఆయన ఆచార్యుడు, ఆయన ఆచార్యుడు రామానుజాచార్యుడు, ఆయనకి ఆచార్యుడు నాదముని, ఆయనకన్నా ఆచార్యుడు నమ్మాడు. వారి తర్వాత అందరికీ ఆచార్యుల్లో ఫస్ట్ మొట్టమొదటి ఆచార్యుడు మహాలక్ష్మి పట్టుకొని వీళ్ళందరూ అనుగ్రహంతో ఎంబెరుమా తిరువడిగా అడిగింటేనే నేను స్వామి మీ పాదాల విందుకు నేను వస్తున్నాను. అది స్వామి దేశం చెప్పిన మాటలు. సో ఒకసారి మన అందరూ ఆ స్వామివారు తని అని ఒకసారి అనుసంధానం చేస్తాం. ప్రపత్యే నిరవధ్యానాం నిషత్యాం గుణసంపదాం శరణం భవబీధానాం షడకోప మునీశ్వరం ప్రపత్యే నిరవధ్యానాం నిషత్యాం గుణసంపదాం శరణం భవబీధానాం షడకోప మునీశ్వరం.